సార్ మీరు ఎప్పుడు చూసినా కూడా పింక్ షర్ట్ వేసుకుంటారు. టిఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో మీరు ఒకరు. టిఆర్ఎస్ వ్యవస్థాపకం స్థాపించిన తర్వాత కలర్ పార్టీ, ఆ టిఆర్ఎస్ పార్టీ కలర్ వేసుకుంటారు షర్ట్. ఇప్పుడు కేసీఆర్ని విమర్శిస్తున్నారు, కానీ ఎప్పుడు చూసినా ఈ పింక్ కలర్ షర్ట్ వేసుకుంటారు మీరు ఇంటర్వ్యూకి వస్తే. మీరు అన్నట్టే, మీరు అన్న దాంట్లోనే ఆన్సర్ ఉన్నది. నేను కేసీఆర్ చేసిన తప్పులను ఎత్తి చూపుతున్నా గానీ తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, సెంటిమెంట్ తెలంగాణ వాదం అంటే తల్లిని పింక్ కలరేనా సార్? నేను అట్లనే అంటలేను గాని ఆ రోజు మాకు ఏ జెండా పెడదాం అని అనుకున్నప్పుడు నేను కేసీఆర్ ఇట్లనే కూర్చొని మన ఇద్దరం మాట్లాడుకుని మనకు సింగిల్ కలర్ ఉండాలి, విజయానికి త్యాగానికి గుర్తుగా ఉండాలని అనుకుంటే ఏది బాగుంటుంది అని చాలా సింగిల్ కలర్ ఉండాలి. ఎక్కడ ఎవ్వరు మారుమూల ప్రాంతాల్లోనే, ఆదివాసీ ప్రాంతాల్లోనైనా ఏ దుకాణంలో పోయినా కొనుక్కొని వచ్చి జెండా బాతేటట్టు ఉండాలి. అంటే ఏంది సింగిల్ కలర్ అంటే? అప్పుడు మాకు కనపడే చాలా చూస్తే బ్లూ కలర్ వేరే ఉన్నది, గ్రీన్ కలర్ వేరే ఉన్నది, ఇంకేదో ఎల్లో కలర్ వేరే ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదైతే బాగుంటుందని అని ఆలోచించి త్యాగానికి విజయానికి నిదర్శనంగా ఎప్పుడు నెహ్రూ గారు రోజ్ పువ్వులు పెట్టుకొని ఆ గులాబీ పెట్టుకొని ఉండేది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఆలోచనతోటి వెతకంగా మాకు అమెరికాలో ఏదో ఒక సంస్థకి ఈ రంగు తోడు కూడినటువంటి జెండా ఉన్నది తెలిసిన తర్వాత సరే ఇదైతే బాగానే ఉంటుంది, మనం అనుకున్న సింగిల్ కలరు, మనం అనుకున్న త్యాగానికి విజయానికి నిదర్శనం నెహ్రూ ఎప్పుడు చెప్తా ఉంటాడు కాబట్టి సరిపోయింది అని అనుకొని అట్లా ఏర్పాటు చేసుకుంది. అయితే ఏది ఏమైనా తెలంగాణ వాదానికి, నినాదానికి, సెంటిమెంట్కి, రాష్ట్ర సాధనకి గుర్తుగా నిలిచినటువంటి ఈ గులాబీ జెండా రంగు ఏదైతే రూపకల్పన చేసిన వ్యక్తిగా నేను ఇప్పటికీ అమరవీరుల ఆశయాలు నెరవేరలేదు కాబట్టి, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు కాబట్టి, మేము రూపొందించిన ప్రణాళిక ఇంకా ఆచరణలో ఇంకా కార్యరూపం దాల్చలేదు కాబట్టి నేను కనీసం ఒక మనిషిగా, మానవత్వం కలిసి మనిషిగా నేను ఇప్పటికి కూడా ఆశయ సాధనలో నా కొన ఊపిరి వారికి ఉండాలనే ఉద్దేశంతో ఈ కులాన్ని కనీసం ఈ గులాబీ జెండాను చూసినప్పుడైనా అందరికీ గుర్తొస్తుంది, గుర్తు రావాలి, సోయితో ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తున్నదే గాని అంతకు మించి దీంట్లో వేరే గులాబీ కలర్ అంటేనే తెలంగాణ ఆశయాల సాధన కోసం గుర్తు రావాలి. సాధనలన్నీ కూడా ఆశయాలు అంతే కదా సార్, వేరే ఏం లేదు. పార్టీ కాదు, ఇది పార్టీ కాదు, ఇది జెండా కాదు, ఇది తెలంగాణ ఆశయం. తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవడానికి దాంట్లో భాగంగా ఏర్పాటు కాబడినటువంటి, రూపకల్పన చేసినటువంటి ఒక జెండా నేనే దీన్ని నిర్ణయించిన కాబట్టి, పార్టీ పేరు పెట్టింది నేను, ఏర్పాటు చేసింది నేను. పార్టీ జలదృశ్యంలో పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత సార్ అప్పుడు పార్టీ ఆవిర్భావన జలదృశ్యంలో, అప్పుడు జలదృశ్యంలో పార్టీ ఆవిర్భావం చేసినప్పుడు ఆ రోజు అయితే వేదిక మీద ఉన్నారు వాళ్ళు వీళ్ళందరూ వచ్చిండ్రు. కానీ 99 నుంచి పార్టీ మొత్తం 53, 56, 69లో విఫలం కావడానికి కారణాలు అవలోకనం చేసుకోవడంలో ఎక్కువ మంది లేరు. నేను ఆయన కొన్ని గంటలు కూర్చొని మాట్లాడినాం. ఎందుకు అప్పుడు ఫెయిల్ అయింది, ఎట్లా ఫెయిల్ అయింది, ఫెయిల్ కావడం కారణాలు ఏంటి, ఇప్పుడు మనం విజయాన్ని ముద్దాడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? గతం లేని వర్తమానం ఉండదు, వర్తమానం లేని భవిష్యత్తు ఉండదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఆ రోజు జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఇచ్చినటువంటి ఆ పార్టీని వ్యవస్థాపకం చేసిన తర్వాత, పార్టీని అనౌన్స్ చేసిన తర్వాత, గులాబీ జెండాని రెపరెపలాడించిన తర్వాత అక్కడ కార్యాలయాన్ని కూడా నా చేతులతోటే కేసీఆర్ నాకు సీజర్ ఇస్తే నేనే రిబ్బన్ కట్ చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన వ్యక్తిని. మరి ఇన్ని వేల మంది తెలంగాణని మేము చెప్పిన మాటలు నమ్మి, మేము రాసిన పుస్తకాలను చదివి, జ్ఞానోదయం కలిగి, మేము ఇచ్చిన పిలుపుతోటి తెలంగాణకి ఇన్ని త్యాగాలు చేసిన వాళ్ళని మేము మర్చిపోతే ఇన్నయంటోడు మనిషి అవుతాడా? మనిషి అని చెప్పుకోవడానికి నాకు అర్హత ఉందా? కాబట్టి ఈ తెలంగాణ అమరవీరుల ఆశయాలు, ఉద్యమ ఆకాంక్షలు, తల్లి రుణం తీర్చుకోవడానికే మేము ఇంకా బతుకున్నామేమో అనిపిస్తున్నది, అంత తప్ప దీంట్లో వేరే ఏం లేదు సార్.